Good evening to all. Good evening to all. Okay, welcome to the Java session. This is our third class. This is our third class. I think it is third or fourth. Main topic is third and subtopic is fourth. The concept is system.out.println. System.out.println. సో మనకి ఈరోజు మనం system.out.println గురించి మనం చూద్దాం. చూడండి, జనరల్గా మనకి స్టేట్మెంట్స్ అనే పదం కనుక రాసుకున్నట్టయితే స్టేట్మెంట్స్ అది సి లాంగ్వేజ్ అయినా లేకపోతే జావా అయినా ఏవైనా సరే స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ వచ్చేపాటికి మెయిన్గా మనకి టూ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి డిక్లరేషన్ స్టేట్మెంట్స్, ఒకటి వచ్చేపాటికే డిక్లరేషన్ స్టేట్మెంట్. సెకండ్ వన్ వచ్చేపాటికే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే మేజర్గా మనకి టూ పార్ట్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అనేవి మనకి టూ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒకటి డిక్లరేషన్ స్టేట్మెంట్స్, రెండోది వచ్చేపాటికే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. చూడండి, ఇక్కడ డిక్లరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే డేటా మెంబర్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. డేటా మెంబర్స్ని డిక్లరేషన్ స్టేట్మెంట్గా చెప్తాం. డేటా మెంబర్స్ అంటే ఎవరు? నిన్న మన క్లాసెస్లో మనం మాట్లాడుకున్నామండి. వేరియబుల్స్ కామా ఆబ్జెక్ట్స్. సో వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ని మనం డేటా మెంబర్స్గా పిలుస్తాము. నెక్స్ట్, ఇక వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ కాని స్టేట్మెంట్ ఏదన్నా ఉంటే, వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ కాని స్టేట్మెంట్ ఏది ఉన్నా సరే అంటే ఏమేమి వస్తాయి చూడండి. మనకి ఇక్కడ ఏమేమి వస్తాయో చూడండి. ఐఓ స్టేట్మెంట్స్, నెక్స్ట్ మెథడ్స్ కాలింగ్ అంటే ఫంక్షన్స్ కాలింగ్, మెథడ్ ఆర్ ఫంక్షన్, మెథడ్స్ కాలింగ్. నెక్స్ట్ వచ్చేప్పటికే కండిషన్స్. నెక్స్ట్ వచ్చేప్పటికే లూప్స్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. సో వీటిని మనం ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటాము. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఏ స్టేట్మెంట్ అయితే సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుందో, సిపియు ఎగ్జిక్యూట్స్ ఆర్ సిపియు పెర్ఫార్మ్ టాస్క్. ఏ స్టేట్మెంట్ అయితే ఒక టాస్క్ స్పెసిఫై చేస్తుందో, సిపియు ఎగ్జిక్యూషన్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాము అంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అంటారు. సో ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్కి ఒక రూల్ ఉందండి. ఏంటి ఆ రూల్? వాట్ ఈస్ ద రూల్? రూల్ ఏంటంటే ఎనీ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ must be in member functions only. అంటే మీరు ఏ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ తీసుకున్నా సరే ఓన్లీ మెంబర్ ఫంక్షన్స్ లో మాత్రమే ఉండాలి. ఇక మెంబర్ ఫంక్షన్స్ కాకుండా బయట గనక డిక్లేర్ చేస్తే, మెంబర్ ఫంక్షన్ కాకుండా బయట కనుక డిక్లేర్ చేస్తే మనకి ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎర్రర్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఎర్రర్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ out of executable statement
అవుట్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్, అవుట్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్. మెంబర్ ఫంక్షన్ కి బయట కనుక డిక్లేర్ చేస్తే, మెంబర్ ఫంక్షన్ కి బయట కనుక డిక్లేర్ చేస్తే అది మనం ఎర్రర్ గా ట్రీట్ చేస్తాము. అంటే డిక్లరేషన్ స్టేట్మెంట్ వచ్చేపాటికే మెంబర్ ఫంక్షన్స్ లో ఉండొచ్చు, లేకపోతే బయట ఉండొచ్చు. మెంబర్ ఫంక్షన్ లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. సో ఒక్క ఎగ్జిక్యూటిబుల్ స్టేట్మెంట్ మాత్రం ఖచ్చితంగా మెంబర్ ఫంక్షన్ లోనే ఉండాలి. మెంబర్ ఫంక్షన్ లో మాత్రమే ఉండాలి. మెంబర్ ఫంక్షన్ కి మీరు బయట డిక్లేర్ చేస్తే కంపైలర్ సిపియు ఎగ్జిక్యూషన్ చేయదు, జేవిఎం కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట. సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే జనరల్ గా మనం క్లాస్ బ్లాక్ ని ఎలా డిక్లేర్ చేస్తాం చూడండి. ఇక్కడ క్లాస్ ఏ ఇలా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో మెంబర్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సపోజ్ క్లాస్ లోపల ఉండేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే మెంబర్ ఫంక్షన్ అంటాము. చూడండి, దీన్ని మనం ఏమంటాము అంటే మెంబర్ ఫంక్షన్ అంటారు. దాన్ని మనం ఏమంటాము? మెంబర్ ఫంక్షన్. మెంబర్ ఫంక్షన్ అంటారు. దీన్ని మెంబర్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మెంబర్ ఫంక్షన్ లోపలే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అలౌడ్. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అనేవి అలౌడ్. బట్ ఇక్కడికి వచ్చేపటికే అంటే అవుట్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్ వచ్చేపటికే ఇక్కడ డేటా మెంబర్స్ ఓన్లీ ఇక్కడ ఓన్లీ డేటా మెంబర్స్ మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ రావడానికి అవకాశం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. జావా ప్రోగ్రామ్ రాయాలనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్ క్రియేషన్ కానీ ఒక్క క్లాస్ బ్లాక్ లో మాత్రమే అలౌడ్. అంటే అవుట్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్. కానీ మెంబర్ ఫంక్షన్ లోపల ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేపాటికే డేటా మెంబర్స్ కూడా ఉంటాయి. రెండు ఉంటాయండి. డేటా మెంబర్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, రెండు ఉంటాయి. కానీ అవుట్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్ వచ్చేపాటికే ఓన్లీ డేటా మెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ ఏంటి? system.out.println. వాట్ ఈస్ దిస్? system.out.println అంటే ఏంటి? ఇది మన టాపిక్ అండి. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా డిస్ప్లే స్టేట్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. డిస్ప్లే స్టేట్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు? ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో డిస్ప్లే స్టేట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రొడ్యూస్ ఆర్ జనరేట్ అవుట్పుట్ ఆర్ రిజల్ట్ ఆన్ స్క్రీన్. ప్రొడ్యూస్ ఆర్ జనరేట్ అవుట్పుట్ ఆర్ రిజల్ట్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీద అవుట్పుట్ ని లేకపోతే రిజల్ట్ ని ఏదైనా సరే మనం స్క్రీన్ మీద జనరేషన్ చేయాలి, అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసేది డిస్ప్లే స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. ఈ డిస్ప్లే స్టేట్మెంట్ లో మనకి సపోజ్ చూడండి, సి లాంగ్వేజ్ ని కనుక మీరు తీసుకున్నట్టయితే మనము ప్రింట్ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాం. సి లాంగ్వేజ్ అయితే ప్రింట్ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాము. అదే పిహెచ్పి అనుకోండి, మనం యూజ్ చేస్తున్నాము ఎకో అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. పిహెచ్పి అయితే ఎకో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సపోజ్ జావా స్క్రిప్ట్ అనుకోండి, డాక్యుమెంట్ డాట్ రైట్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఏవి యూజ్ చేసినా వీటి పర్పస్ ఏంటంటే జనరేట్ అవుట్పుట్.
అవుట్పుట్ ని జనరేట్ చేయటమే ఇక్కడ కాన్సెప్ట్. అవుట్పుట్ ని జనరేట్ చేయటమే ఇక్కడ కాన్సెప్ట్. సో ప్రతి లాంగ్వేజ్ లో లాగానే మన జావాలో కూడా ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది. అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ ఒకటి ఉంది. అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ ఒకటి ఉంది. అదేంటంటే సిస్టమ్ ఎస్ క్యాపిటల్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ జావా. ఇది జావాలో ఉన్న అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్. జావా అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ జావా అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ జావా అవుట్పుట్ డిస్ప్లే స్టేట్మెంట్ ఏంటిది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, క్యాచ్ ద పాయింట్. సి లాంగ్వేజ్ లో ఎలాగైతే మనం ప్రింట్ఎఫ్ రాసామో ఇక్కడ కూడా ఇది మెథడ్ అన్నమాట. అయితే ఇక్కడ దీని గురించి జస్ట్ అలా చెప్పి వదిలేయచ్చు కదా, ఒక క్లాస్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు సి లాంగ్వేజ్ లో ఎలాగైతే మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ యూస్ చేసామో జావాలోకి వచ్చేపాటికి కూడా ప్రింట్ఎల్ అనేది ఒక ఫంక్షన్. ఓన్లీ ప్రింట్ఎల్ అనేది ఫంక్షన్. ప్రింట్ఎల్ అనేది ఒక్కటే, ఏది? ప్రింట్ఎల్ఎన్ అనేది ఒక్కటే జావాలో ఉన్న డిస్ప్లే స్టేట్మెంట్. మరి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అనేది ఏంటి, ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కోసమే మనం ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది. ఏది? డిస్ప్లే స్టేట్మెంట్ కి సపరేట్ క్లాస్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. మనం ఓన్లీ ప్రింట్ఎల్ఎన్ అని ఒక్కటే మనకి జావాలో ఉన్నటువంటి మెంబర్. So I made continuation again.